కాబట్టి కాలు కోసం మసాజ్ సాంకేతికతలు కూడా కండరాల అసౌకర్యాన్ని తగ్గించడానికి మరియు కాలు చుట్టూ ఉన్న సెన్సార్లకు ఉద్దీపనను పెంచడానికి ఉపయోగించవచ్చు. కాబట్టి మేము కింది కాలు మరియు కాలి మరియు మడమ కోసం అనేక సాంకేతికతలను పరిశీలిస్తాము. కాబట్టి పైభాగం లేదా చేతితో మాదిరిగా కాలు మోకాలు కంటే ఎత్తుగా మరియు నడుము కంటే ఎత్తుగా ఉండే స్థితిలో కాలును మద్దతు ఇవ్వడం ముఖ్యం. ఇది ఏదైనా ద్రవం లేదా వాపు శరీరానికి దిగువకు ప్రవహించడానికి అనుమతిస్తుంది. కాబట్టి మేము కాలును దిండు మీద ఉంచుతాము. మీరు కాలును మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు మరియు కండరాలపై మరియు కాలి కండరాలపై మసాజ్తో ప్రారంభించాలి. ఇక్కడ ఈ రకమైన ప్రాంతం. కాబట్టి నెమ్మదిగా కదలికలను ఉపయోగించి కాలి దగ్గర ప్రారంభించి మోకాలి వైపు కదులుతూ మీ వేళ్ల యొక్క విస్తృత ప్రాంతాలను మరియు బొటనవేలిని ఉపయోగించి మసాజ్ చేయడం ముఖ్యం మరియు వేళ్లతో బిగించి పట్టుకోకూడదు. మీకు సౌకర్యంగా ఉందా? మీరు కాలువైపు కూడా కదలవచ్చు. ఆ కదలిక కోసం మీ పిడికిలి యొక్క సమతలాన్ని ఉపయోగించడం మాత్రమే. మరియు మరోవైపు చుట్టూ. తర్వాత మీరు కాలి పైభాగానికి చుట్టూ రావచ్చు. వేళ్ల దగ్గర ప్రారంభించి మడమ మీదకు కిందికి పని చేయండి. మీ చేతిని కాలి ఆకారానికి అనుగుణంగా ఉండనివ్వండి. మీరు మడమపై కూడా అదే రకమైన పని చేయవచ్చు, మీరు గిలిగింతలు పెట్టుకోకపోతే. మరియు వేళ్లపై మసాజ్ చేయడం కూడా సహాయపడుతుంది. వేళ్లను 3 లేదా 4 వేళ్ల మధ్య పట్టుకుని వేళ్ల చివరల్లో సేకరించబడే ఏదైనా ద్రవాన్ని నెట్టడం. కాలి వైపు తిరిగి కాబట్టి మీరు దానితో ప్రయత్నించాలనుకుంటున్నారా, పీటర్? ఖచ్చితంగా ఒక ప్రయత్నం చేయండి.